దేవుని వాక్యములో ఉండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29, 30, 31 వచనాన్ని చదువుకుంటాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిలుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. ప్రభు ఈ వాక్య భాగాలను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైనటువంటి వారలారా, సొమ్మసిలడం అనేది ఎవరికైనా వచ్చును. బాలురు సొమ్మసిలుదురు అని దేవుని వాక్యంలో రాయబడింది. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారని రాయబడింది. మధ్య వయసులో ఉన్నవారైనా, వృద్ధాప్యంలో ఉన్నవారైనా, ఎవరైనా సొమ్మసిల్లే అవకాశం ఉంది. ఆత్మీయంగా త్రొట్టిల్లిపోయే అవకాశం కూడా ఉందని మనం ఎరగాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఈ దినం ప్రత్యేకంగా యవనస్తుల గురించి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో మనము చూడవలసినటువంటి వారమై ఉంటున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి, చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి కనుక మీకు రాయుచున్నాను. చిన్నపిల్లలు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను ప్రభువారు ఆయన నామమును బట్టి క్షమించేటటువంటి వాడుగా ఉన్నాడు. అదే పెద్ద వయసులో ఉన్నటువంటి వారు, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. అనుభవ జ్ఞానం చేత దేవుని ఎరిగినటువంటి వారు పెద్ద వయసులో ఉన్నటువంటి వారు, వారు కూడా శ్రేష్టమైనటువంటి స్థితియే కలిగి ఉన్నారు. అందుకే దేవునికి స్తోత్రం. అయితే యవనస్తుల గురించి యోహాను ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. యవనస్తులైనటువంటి వారు మొదటగా దుష్టుని జయించి ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, మనము యవనస్తులు మరి త్రుట్టిల్లిపోతారని భావించదాం. కొన్నిసార్లు మనం వారి గురించి తక్కువగా ఎంచదాం. కానీ దేవుని వాక్యంలో రాయబడింది, వారు దుష్టుని జయించి ఉన్నారు. సాతానును జయించేటటువంటి జాబితాలో దేవుని వాక్యం అంతట్లో కూడా యవనస్తులు జయించి ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడింది. వారిలో ఉన్నటువంటి ఇంకొక శ్రేష్టమైన లక్షణం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలోనే, యవనస్తులారా మీరు బలవంతులు. ఈ మాటను మనము మనసులో పెట్టుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యంలో విలాప వాక్యంలో ఈ వాక్య భాగాన్ని చదువుకుంటాం. విలాప వాక్యములు, దేవుని వాక్యంలో విలాప వాక్యములు 2వ అధ్యాయం, దేవుని వాక్యంలో విలాప వాక్యములు 2వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుంటాం. క్షమించండి, 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. యవనస్తులు బలవంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవన కాలమున కాడి మోయడం కూడా నరునికి ఎంతో మేలు. మనం యవన కాలంలో దేవుని కాడి మోయడం ద్వారా దేవుణ్ణి గొప్పగా మహిమపరచెదాం. ప్రియమైన సోదరి సోదరులారా, యేసుప్రభు వారి యొక్క శిష్యులు యవనులైనటువంటి శిష్యులే అని మనం గమనించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మనము వృద్ధాప్యంలో చేసే సేవ, మధ్య వయసులో వచ్చి చేసే సేవ కంటే యవన ప్రాయంలో చేసేటటువంటి సేవ దేవునికి ఎంతో ప్రీతికరమైనది, ఎంతో ఇష్టమైనదని మనం గమనించగలం. బైబిల్లో కొంతమంది యవనస్తుల గురించి మనం చూడగలం. యోసేపు యవనస్తుడు. తర్వాత దానియేలు, షడ్రాక్, మెషక్ వారి వారి పనులు చేసుకుంటూ వారి యవన జీవితంలో దేవునికి సాక్షులుగా ఉంటూ వచ్చినారు. తర్వాత దావీదు మరి యవనస్తుడే, అయితే మొదటి నుండి దేవునికి సాక్షిగా నిలబడుతూ వచ్చినాడు. ఇక్కడ దేవుని సేవ విషయంలో కూడా యవన ప్రాయంలో దేవుని సేవకు వచ్చినటువంటి వారు దేవుణ్ణి ఎంతో గొప్పగా మహిమపరచెదరు. చూడండి, మరి ఒక మామిడికాయ ఉందనుకోనండి, దానిలో ఉన్న రసమంతా పీల్చివేసిన తర్వాత ఉట్టి టెంకను ఎవరు ఇష్టపడుతురో చూడండి. మన జీవితంలో
మన శక్తి, మన బలము, మన జ్ఞానము, మన సమయము దేవునికి ఇష్టపూర్వకంగా సమర్పించినప్పుడు ఆయన ఎంతో సంతోషపడతాడు. ఈ వాక్య భాగాన్ని రోమిలకు రాసిన పత్రికలో చదువుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక, దేవుని వాక్యంలో రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రియులారా, సజీవయాగంగా మన శరీరమును ఆయనకు సమర్పించుకున్నప్పుడు మరి ఆయన ఎంతో సంతోషపడేటటువంటి వాడుగా ఉన్నాడు. ఇట్టి సేవ దేవునికి ఇష్టమైనది. యవనస్తులు బలవంతులనే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనం ఇంకా తేటగా చూడగలం. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం నుండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యవన కాలమందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఏదైతేనేమి యవనస్తులైనటువంటి వారు బలవంతులని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నదని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ప్రియమైనటువంటి వారులారా, మధ్య వయసులో ఉన్నటువంటి వారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు వాక్యము తమ మనసులో నిలుపుకోలేనటువంటి స్థితిని కలిగి ఉందరు. యవన ప్రాయంలో బాల్య దినములందు దేవుని వాక్యం ఎంతో గుర్తు ఉంటుంది కనుక దేవుని వాక్యం యవనస్తులలో ఉన్నది. యవన ప్రాయంలో వాళ్ళు నేర్చుకున్న వాక్యము తర్వాత వారికి ఎంతో ఉపయోగపడేదిగా ఉంది కనుక వారు బలవంతులు, దుష్టుని జయించినటువంటి వారు. దేవుని వాక్యం వారి యందున్నది. కాబట్టి యవనస్తులైనటువంటి వారిని మనము మరి తక్కువగా ఎంచడానికి వీలు లేనటువంటి వారంగా ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ వయసులో ఉన్నటువంటి వారమైనా మనము త్రుట్టిల్లిపోయే అవకాశం ఉంది అని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుంటాం. యోబు 10 మంది పిల్లలను కన్న తర్వాత ఆ వ్యక్తి మరి ఏమంటాడంటే 31వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూదును. మనం యవనస్తులే త్రుటిల్లిపోతారు అని వారిని చులకనగా ఎంచుదుము, కానీ వారు చేసే సేవ దేశాలను, ప్రపంచాలను కదిలించేదిగా ఉంది అన్న సంగతి వాస్తవం. వారి సమర్పణ, వారి బలము, వారు దుష్టుని జయించే విధానము, తర్వాత దేవుని వాక్యం వారిలో ఉండడం చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలగజేసేదిగా ఉంది. కాబట్టి మధ్య వయసులో ఉన్నంత మాత్రాన మనము మరి జయించిన అన్ని పరిస్థితులను అనడానికి వీలు లేదు. ఎందుకంటే యోబు అంటాడు, 10 మంది పిల్లలను కన్న తర్వాత నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకను నేను ఎలాగూ చూదును. అంటే ఏ వయసులో ఉన్నవారైనా తప్పిపోయే అవకాశం ఉందని మనం గమనించాల్సినటువంటి వారం అంటున్నాం. దేవుని వాక్యంలో రాయబడింది. మరి తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ నేను అనుగ్రహించునని అంటాడు. లాస్ట్ వరకు పోరాడినాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళైతేనేమి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారైతేనేమి, తర్వాత యవనస్తులైతేనేమి, బాలురైతేనేమి, ఎవరైనా తప్పిపోయే అవకాశం ఉంది కనుక మనము ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం అంటున్నాం. మధ్య వయసులో ఉన్నటువంటి వారు ఆయా బాధ్యతలను బట్టి, కుటుంబ బాధ్యత, ఉద్యోగాలు, వీటన్నిటిని బట్టి దేవుని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి అధికారం మీద ఆశతో తప్పుడు దోవ పట్టి పాపంలో పడే అవకాశం ఉంది. యవనస్తులు ఒకవేళ వారు తెలిసి తెలియక పాపం చేసినప్పటికీ వారిని క్షమించి దేవుడు వారిని బలమైన వ్యక్తులుగా ఉంచే అవకాశం ఉంది. వారి పాపాలను క్షమించి తన కొరకై మరి
ఆయన ఆశీర్వదించబడిన పిల్లలుగా ఉంచడానికి అవకాశం ఉంది. కనుక ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నట్టు యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ప్రియమైన సోదరి సోదరుడా, నిజంగా దేవుడు నిన్ను సేవకు పిలిచింటే ముందుగా నీ పిలుపును నిశ్చయం చేసుకో. నిజంగా దేవుని చేత పిలువబడిన వాళ్ళు లేదా? ఎందుకంటే పిలుపు లేకుండా సేవకు వచ్చినటువంటి వాళ్ళు ఎన్నో సమస్యలు, కష్టాలు, ఇబ్బందులకు గురైపోయి దుఃఖములో, నిరాశ, నిస్సృహలలో మానవ పద్ధతులను అవలంబించి సేవ చేస్తూ సంఘానికి నష్టాన్ని కలిగించేటటువంటి వారుగా ఉన్నారు. కనుక నీ పిలుపును నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎంతమాత్రం వెనుకాడక ఆయన సేవలో నిమగ్నమై ఆయన మహిమపరచడానికి ప్రభు నీకు సహాయపడును గాక. దేవుడు నిన్ను అక్కరగా వాడుకొనును గాక. ప్రేంగల తండ్రి, దయగల ప్రభ, యవనస్తులైనటువంటి మా సోదరి సోదరులందరినీ మీరు పిలిచి ఉంటే వారిని అక్కరగా నీ సేవ కొరకై వాడుకోనండి. వారికి తమ పిలుపు ఏర్పాటును నిశ్చయం చేయండి. యవన ప్రాయంలో వారి జీవితం నీకు మహిమకరంగా ఉండడానికి సాయం చేయండి ప్రభా. తమ శక్తిని, తమ బలాన్ని, తమ వయస్సును, తమ సమయాన్ని కేటాయించి ఈ దేశము, ప్రపంచమంతటా సువార్త చేస్తున్నటువంటి యవనస్తులైనటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి. మధ్య వయసులో ఉన్న వాళ్ళు కూడా పాపంలో చిక్కునకోకుండా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు పాపంలో చిక్కుకోకుండా నీ యందు ఆనుకొనడానికి కృప చూపించండి. చిన్నపిల్లలను మీరు ఆశీర్వదించండి. యేసు వారి నామమున కడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీవు ధన్యుడవు, ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను, యెహోవాయే నిన్ను విమోచించెను. ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు, ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు. ధన్యుడవు, ధన్యుడవు, నీవు ధన్యుడవు, ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు. నీ పాపము పరిహారమయే, నీ అతిక్రమము తుడువబడే, నీ పాపము పరిహారమయే, నీ అతిక్రమము తుడువబడే. నిర్దోషియని నిన్నెంచే ప్రభు, ఆత్మలో కపటము లేదనేను. నిర్దోషియని ఎంచే ప్రభు, ఆత్మలో కపటము లేదనేను. ధన్యుడవు, నీవు ధన్యుడవు, ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు. ఏర్పరచబడిన ధన్యుడవు, దరి చేరితివి నీ ప్రభు కడకు. ఏర్పరచబడిన ధన్యుడవు, దరి చేరితివి నీ ప్రభు కడకు. చేర్చెను తన మందిరములోన, తృప్తి పరచే దాని సమృద్ధి చే. చేర్చెను తన మందిరములోన, తృప్తి పరచే దాని సమృద్ధి చే. ధన్యుడవు, నీవు ధన్యుడవు, ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు. దుష్టుల యోచనలో వెళ్ళక,
అపహాసకులతో కూర్చుండక ధర్మశాస్త్రము ధ్యానించు నీవు. అపహాసకులతో కూర్చుండక ధర్మశాస్త్రము ధ్యానించు నీవు. ధన్యుడవు నీ ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు. ధన్యుడవు నీ ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు. ప్రభునిచ్చే నీవు బలముంది, ప్రభు మార్గముని అందుండి. ప్రభునిచ్చే నీవు బలముంది, ప్రభు మార్గముని అందుండి. జలములలో నీవు నడచుచు జలమయముగజెయు నీవు. జలములతో నీవు నడచుచు జలమయముగజెయు నీవు. ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు. ధన్యుడవు నీ ధన్యుడవు